ఏపీ పాలిటిక్స్లో డీఎస్సీ నియామకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి విచారణకు డిమాండ్ చేశారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలతోటి నిజాలు వెలుగులోకి రావని, ఈ వ్యవహారంపైన సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు జగన్. ప్రశ్నపత్రాల తయారీ నుంచి మెరిట్ లిస్టుల నిర్వహణ వరకు పలు అంశాలపైన జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎస్సీలో ఫస్ట్ ర్యాంకు సాధించిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి పాత్ర, స్పోర్ట్స్ కోట నియామకాలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలపైన పూర్తి స్థాయి విచారణ జరపాలనే డిమాండ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆరోపిస్తూ ఉంది. ప్రధానంగా 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం ఒకవైపు గొప్పగా చెప్తుంటే, మరోవైపు ఇందులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో పాటు అటు డిఎస్సి అభ్యర్థులు కూడా తమకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ మెగా డిఎస్సిలో జరిగిన అక్రమాల పైన పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సిలో ఎవరికైతే ఉద్యోగాలు దక్కలేదో, ఎవరైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వారందరికీ న్యాయపరమైనటువంటి సహకారాన్ని కూడా అందించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సి సందర్భంగా అవకతవకలు ఏ విధంగా జరిగాయి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే జగన్ అనేక సార్లు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మెగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ జగన్ చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటిని అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ పూర్తిగా కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం ఉద్దేశపూర్వకంగానే ఇటు తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారనే అంశాన్ని అటు కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. అయితే జగన్ తాజాగా ఈ రోజు మరోసారి ఎక్స్ వేదికగా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలపైన స్పందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మెగా డిఎస్సి అవకతవకల పైన సిబిఐ చేత విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మెగా డిఎస్సి అక్రమాల్లో సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రమేయం కూడా ఉంది అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. కాబట్టి ఈ అంశాలపైన రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపినట్లయితే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐ దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిమాండ్. అంతేకాకుండా ఈ మెగా డిఎస్సి నిర్వహణ సందర్భంగా ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని కూడా ఎత్తి చూపే ప్రయత్నాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ టెట్ నిర్వహణ కానీ లేదంటే డిఎస్సి నిర్వహణ కానీ అది వేరువేరుగా జరగాలి. కానీ మొత్తం డిఎస్సి ఆధ్వర్యంలోని ఇవన్నీ జరిగాయి కాబట్టి దీంట్లో కొంత అవకతవకలు జరగడానికి ఆస్కారం ఏర్పడింది అనేది జగన్ చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఈ సెలెక్టెడ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ సెలెక్టెడ్ లిస్టులన్నింటినీ కూడా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ సెలెక్టెడ్ లిస్టులను ఇటు కలెక్టర్ ఆఫీసులో కూడా పెట్టలేదు అనేది వైసీపీ చెప్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. దీంతో పాటు 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచిన తర్వాత కొంతమంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిన తర్వాత వాటిని పక్కన పెట్టగానే కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మరో ప్రధాన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక స్పోర్ట్స్ కోటాకి సంబంధించి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తుంది. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ప్రధానంగా నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా యోగాలలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అలాంటి వారికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనేది వైసీపీ చేసినటువంటి ఆరోపణ. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి జీవోలను పలుమార్లు మార్చడం జరిగింది. ముందు ఒక జీవో ఇచ్చారు, ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ తర్వాత మరో జీవో ఇచ్చారు, ఆ తర్వాత ఇంకో జీవో, ఇలా అనేక రకాలుగా జీవోలు మార్చేటంటే ఇలా జీవోలు మార్చడం కూడా పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నాయనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వాదన. దీనికి తోడు ఇటీవల ఈ మెగా డిఎస్సి సందర్భంగా బేరసారాలంటూ కొన్ని ఆడియో క్లిప్పింగ్లు, వీడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదిక చేసినటువంటి ట్వీట్ లో కూడా ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని కూడా పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. మెగా డిఎస్సి నిర్వహణ సందర్భంగా టీచర్ పోస్టుల భర్తీ సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఉద్యోగాల కోసం 15 నుంచి 20 లక్షలకు బేరాలు ఆడినట్లు అందులో కనిపిస్తూ ఉంది. అయితే ఈ బేరసారాలు జరిపినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి కేవలం ఆయనకి స్టేషన్ బెయిల్ మాత్రమే ఇచ్చి పంపించేశారు. అంటే దీని వెనక కూడా
టీడీపీ పెద్దల ప్రమేయం ఉండే అవకాశం ఉంది. అందుకే ఆయన్ను స్టేషన్ బయట నుంచి పంపించారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోరుబాటు కూడా పడటం జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి ర్యాలీల్లో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ వీళ్ళకు న్యాయ పోరాటం చేసేందుకు ఒక లీగల్ టీమ్ ను కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇప్పుడు ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద కుంభకోణం అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మళ్ళీ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే స్పెసిఫిక్ గా కొన్ని అంశాలు ఉన్నాయో, కొంతమంది అభ్యర్థులు తమకు డిఎస్సిలో ముందు ఉద్యోగం వచ్చిందని చెప్పి తర్వాత రాలేదని పక్కన పెట్టారు. ఈ కేసులకు సంబంధించి ఒక ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామో ఆ కమిషన్ ద్వారా ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ పూర్తి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా విచారణ కూడా జరుగుతుంది. దీనికి బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ మెగా డిఎస్సి అంశాన్ని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. గత కొద్ది రోజులుగా ఇదే అంశానికి సంబంధించి ఇటు ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. ఈ ప్రస్తుతానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు కాబట్టి లోకేష్ కూడా రాజీనామా చేయాలని ఒక డిమాండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెరపై కూడా తీసుకొచ్చారు. అటు పార్టీకి సంబంధించిన స్టూడెంట్ వింగ్ కావచ్చు, యూత్ వింగ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా అనేక మంది ఈ పోరాటాల్లో పాల్గొంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ట్విట్టర్ వేదిక స్పందిస్తూ ఉన్నారు. ఎక్స్ వేదిక స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ అంశాన్ని అయితే కొంత స్పెసిఫిక్ గా రాజకీయ ఎజెండాగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఈ నిరుద్యోగ యువతను కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఒక్క డిఎస్సీలోనే అక్రమాలు జరిగాయి. ఇంకా 3 ఏళ్ల పాలనలో ఏవైనా ప్రభుత్వాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా అప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందో ముందుగానే యువతను మేల్కొనడంతో పాటు మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ మెగా డిఎస్సి అంశం అనేది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. ఇక ఈ రోజు జగన్ ట్వీట్ కి సంబంధించి కూడా ఇలా అనేక అంశాలకు సంబంధించి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేస్తుందో ఆ అంశాలను మరోసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.